స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా ఈ గులాబ్ పూల్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే క్విక్గా అయిపోయే గులాబ్ పూల్ని ప్రిపేర్ చేస్తున్నాను. చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఒకసారి స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పాకంతో చేస్తున్నా సరే చాలా క్రంచీగా, స్వీట్గా చాలా బాగుంటాయి. మనకి గులాబ్ పూలు ఏ షేప్ అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అదే షేప్ వస్తుంది. చూసారా? ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పు సైజుతో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలానే కొంచెం చిటికడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలానే ఒక 4-5 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా ముద్దలాగా వచ్చిందంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఏ కప్పుతో మైదా పిండిని తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు వాటర్ని వేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. తీగపాకం రావాల్సిన అవసరం లేదు. ఇలాగా షుగర్ సిరప్ని పట్టుకుంటే కొంచెం స్టిక్ అయితే సరిపోయిద్ది. షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పైన లిడ్ పెట్టేసి పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత పైన లిడ్ తీసేసి మొత్తం ఇలాగా మైదా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలాగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాపింగ్ బోర్డు మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెడీ చేసుకున్న మైదా పిండిని కూడా పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదు, అలానే మందంగా కూడా స్ప్రెడ్ చేసుకోకూడదు. కొంచెం మీడియంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఏదైనా షార్ప్గా ఉండే గ్లాస్ కానీ ఏదైనా ఒక బౌల్తో ఇలాగ సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. రోజ్ ఫ్లవర్ ఈ కొంచెం పెద్దగా రావాలి అంటే ఏదైనా కొంచెం పెద్ద సైజు గ్లాస్ కానీ ఏదైనా ఒక పెద్ద సైజు బౌల్ కానీ పెట్టుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. సైడ్స్ కున్న ఎక్స్ట్రా పిండిని కూడా ఇలాగ మొత్తం తీసేసేయాలి. రెడీ చేసుకున్న సర్కిల్స్ని ఇలాగా ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. నేనైతే ఒక 5 పెడుతున్నాను. ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్ కావాలంటే ఒక 2-3 సర్కిల్స్ని కూడా ఇలాగ యాడ్ చేసుకుంటూ ఇలాగా రోల్ చేసుకుంటూ రావాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? దీన్ని ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అడుగును కొంచెం ఇలాగ స్టిక్ చేయాలి. ఈ రోజ్ పెటల్స్ని కొంచెం లైట్గా ఫింగర్స్తో ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. అంతే, రిమైనింగ్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అడుగున కొంచెం స్టిక్ చేసి ఈ రోజ్ పెటల్స్ని ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. షార్ప్గా ఉండే ఏదైనా సరే ఒక గ్లాసు, గిన్నె ఏదైనా ఇలా పెట్టి ప్రెస్ చేస్తే ఈజీగా సర్కిల్లో వచ్చేస్తాయి. ఈ కొంచెం పెద్ద ఫ్లవర్స్ కావాలంటే ఈ కొంచెం పెద్ద సైజు ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇలాగా తీసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. పెద్ద ఫ్లవర్ కావాలంటే ఇంకొక 2-3 సర్కిల్స్ అయినా యాడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి. కింద కొంచెం స్టిక్ చేసి రోజ్ పెటల్స్ని ఓపెన్ చేసుకోవాలి ఫింగర్స్తో. ఇలానే అన్ని రోజ్ పెటల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్ని రోజెస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇలాగ ఒక్కొక్క ఫ్లవర్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి టైం కూడా పట్టదు, ఒక 30 to 40 సెకండ్స్ మాత్రమే టైం పట్టిద్ది. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వెంటనే షుగర్ సిరప్లో వేసేయాలి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే ఉంచాలి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో? చాలా బాగుంటుంది. పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా తింటారు. మనకి రోజెస్ ఎలా అయితే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా అదే షేప్లో ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే ఈ స్వీట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.